వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికీ లేనట్టేనని కేంద్ర మంత్రి ప్రకటన. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్. నిమ్మకూరుపై చంద్రబాబు దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారన్న మాజీ మంత్రి కొడాలి నాని. ప్రజల కోసం చంద్రబాబు 1 ఎకరం కొన్న రాజకీయాలు వదిలేస్తానని సవాల్. విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత. 4.8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకే ఫెన్సింగ్ వేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎప్పటికీ లేనట్టేనని కేంద్రం ప్రకటనతో వెల్లడైంది. దీనిపై బీఆర్ఎస్ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పోరాటం వల్లే కేంద్రం నిర్ణయం మార్చుకుందని వారు అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్మబోవడం లేదని, బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని హరీష్ రావు వెల్లడించారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం, ఇది బీఆర్ఎస్ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్ తాను మాట్లాడామని వివరించారు. ఏపీ ప్రజలు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడిందని వెల్లడించారు. కానీ విశాఖ ఉక్కుపై ఏపీ అధికార పక్షం ప్రతిపక్షం నోరు విప్పలేదని హరీష్ విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని అన్నారు. 41-42 డిగ్రీల ఎండ ఉన్నది. ఇంత ఎండలు కూడా మన కేసీఆర్ ను ఆశీర్వదిద్దాం, మన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిద్దాం, మన శాసన సభ్యులు మెతుకు ఆనందును ఆశీర్వదిద్దామని మీరు ఇంతమంది వచ్చిందంటే మీ ఊపు, మీ ఉత్సాహం అర్థమైతా ఉంది. ఇవాళ ఒక్కసారి మా అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా, మీరందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. పక్కనే కర్ణాటక ఉన్నది, చించోలి. జరంత పోతే చించోలి వస్తుంది, జరంత పోతే బీదర్ వస్తుంది. ఇవాళ ఒక్కటే మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇవాళ మన తెలంగాణలో ఇంటింటికి రోజు పొద్దున్నే నల్ల నీళ్ళు వస్తున్నాయి కదా, గా కర్ణాటకలో వస్తున్నాయా? మరి గతంలో 30 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్లు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినాయి కానీ తాగడానికి నీళ్లు కూడా ఇయ్యలే వాళ్ళు. ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుబట్టిండు. 3 ఏళ్ల లోపలే ఇంటింటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఇవాళ ఏ అక్క గాని చెల్లె గాని ఇవాళ నియత్ దప్తదా? అండ్లదండ్ల మా ఆడోళ్ళకి నియత్ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మంచిని మంచి అంటారు, చెడును చెడు అంటారు. మరి ఇలా ఏ కాంగ్రెస్ గవర్నమెంటో ఏ బీజేపీ గవర్నమెంట్ చేయని పనిని ఇలా మన కేసీఆర్ చేసి చూపించింది. ఎన్ని బాధలుండే నీళ్ల కోసం బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి. ఆ బిందెలతో నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. నీళ్ల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూసిన రోజులుండే. ఎండాకాలం వచ్చిందంటే 3 వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే. ఇవాళ ఎక్కడ ఉన్నదా? ఇంత కరువు కాలంలో ఇంటింటికి నల్లా పెట్టి ఇలా తెలంగాణలోని ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి ప్రతి ఇంట్లో కూడా ఒక తోబుట్టు అయిండు మన కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల దగ్గర వచ్చాక అంబేద్కర్ విగ్రహం వచ్చిందని, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలో 5 ఉద్యోగాలు ఉన్నాయని విమర్శించారు. విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేవని, ఆయన రాజ్యాంగాన్ని అవమానపరిచారని షర్మిల అన్నారు. బీఆర్ఎస్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కొట్లాడే హక్కు లేదని, దళితులను అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. నూట 25
అడుగుల విగ్రహం పెట్టిస్తాను అని. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, 9 సంవత్సరాలు ఒక్క సంవత్సరం అయినా ఒక్క దళితున్నైనా గౌరవించాడా? మరియమ్మ అనే దళితురాలుని జైల్లో పెట్టి చిత్రహింసలు గురి చేసి చంపేసిన ప్రభుత్వం కాదా కేసీఆర్ గారి ప్రభుత్వం? అసలు దళితుల భూములను కాదా కేసీఆర్ గారు తీసుకుంటున్నది, లాక్కుంటున్నది? దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కదా ఈ రోజు ప్రజా రైతు వేదికైనా దళితుల భూముల్లోనే కడుతున్నారు, లేకపోతే శ్మశానాలకైనా దళితుల భూములనే గుంజుకుంటున్నారు, లేకపోతే పల్లె ప్రకృతికైనా దళితుల భూములనే గుంజుకుంటున్నారు. గుడివాడలో పేదల ఇళ్ల కోసం 1 ఎకరమైన టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నారా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు 1 ఎకరం కొన్న రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబు ఓ 420 అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఇంకా కొడాలి నాని మాట్లాడుతూ 1999లో చంద్రబాబు సీఎంగా వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెబితే అభ్యర్థి ఓడిపోయారు. దేవుని దయ వల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచానని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లైఓవర్లు కట్టలేదో చెప్పాలి. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారు. సరే, నాకు చంద్రబాబు ఇచ్చాడు, ఎన్టీఆర్ ఎవరు ఇచ్చాడు, ఈయనకి ఎవరు ఇచ్చాడు? చంద్రబాబు నాయుడికి. నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఇచ్చాడని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడికి ఎవరు ఇచ్చాడు? ఇందిరాగాంధీనా? ఆవిడకి ఏం చేశాడు? బాగా ఇచ్చాడా? 75లో మంత్రి ఇచ్చాడు, మంత్రి కూడా ఇచ్చింది, ఎమ్మెల్యే కాదు కాకుండా రాజకీయ జీవితం ఇచ్చి మంత్రి బాధ కూడా ఇచ్చింది. ఏం చేశాడు? ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలికాడు ఈ సొల్లుగాడు. అమ్మ ఆదేశిస్తే, ఇందిరమ్మ ఆదేశిస్తే వద్దులేన బాబు నీ కాంగ్రెస్ నువ్వు సావాలంటే అక్కడ ఓడిపోయాడు. ఆవిడ దించాడు కదా రాడ్డు. తర్వాత ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి భార్య తీసుకొని కాలు పెట్టుకున్నాడు. ఆయన రెండో జీవితం ఆయన పెట్టింది. వైట్ రోడ్లు ఆయన ఏం చేశాడు? ఈ 420 నాకు జీవితాన్ని ఇచ్చానని చెబుతాడు. వీడికి ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు ఏం చేశాడు? అది అడగండి తమ్ముడు, నన్ను అడుగుతారండి. విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతంలో 4.8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. గీతం యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. యంత్రాలు, కంచె సామగ్రితో గీతంలో ఎంటర్ అయ్యారు అధికారులు. వర్సిటీలో కొంతమేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గీతం వర్సిటీకి వెళ్లే అన్ని రోడ్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు 2 కిలోమీటర్ల ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని వెళ్లనివ్వలేదు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి సమక్షంలో సుమారు 150 మంది మహిళలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిట్టా రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్టీపీ పార్టీ మీద నమ్మకంతో 150 మంది మహిళలు పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించగల దమ్మున్న నాయకురాలు వైఎస్ షర్మిల ఒక్కరే అన్న నమ్మకంతో మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన ఒక్క షర్మిలతోనే సాధ్యమని ప్రజలు ఎంతో మంది వైఎస్ఆర్టీపీ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. చెప్పి 8,000 ఉద్యోగాలు మాత్రమే నిర్వహించాడు. ఆ నిర్వహించిన విధానం కూడా లీకేజీల వ్యవహారం. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి 8,000 ఉద్యోగాలు అన్ని ప్రశ్నాపత్రాలు కూడా లీకేజే. ఇవాళ 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కి పరీక్షలు రాస్తే ఇవాళ లీకేజ్ వ్యవహారంతో ఒక్కసారిగా వాళ్ళ యొక్క గుండెల్లో గురిపం దిగిపోయింది. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు హైదరాబాద్కి వెళ్లి హాస్టల్లో ఉండి కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టుకుంటా ఉంటే ఎప్పుడో వస్తాయని చెప్పేసి ఎదురు చూసి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో పరీక్షలకు రాస్తే అవి కూడా లీక్ అయిపోయినాయి.
ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా పకడ్బందీగా లేకపోవడం వల్ల, ప్రభుత్వం పరిపాలన పైన దృష్టి లేకపోవడం వల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ పేపర్ లీకేజ్ వ్యవహారం. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రశ్నాపత్ర లీకేజ్ వ్యవహారంలో మరి అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ సభ్యులని, టీఎస్పీఎస్సీ చైర్మన్ ని తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మీరు నియమించినటువంటి సిట్ దర్యాప్తు మీద మాకేమాత్రం నమ్మకం లేదు. కాబట్టి సిబిఐతో గాని లేదా సిట్టింగ్ జడ్జితో గాని విచారణ చేపట్టాలని చెప్పి బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు, చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ అధ్యక్షతన మందమరి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పట్టణ నాయకులు పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. అదేవిధంగా పట్టణ మహిళా నాయకురాలు కేక్ కట్ చేసి పరస్పరం అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాల ఆరాధ్య దైవుడు, ఆ దేవుడు అంబేద్కర్ మహానుభావుడు. మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మరి ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన మరి పేదవాళ్ళకందరికీ ఆయన కలలు కన్న రాజ్యాంగంలో న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగం రాస్తే మరి ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి కొన్ని కులాలు మరి ఇవాళ అణగదొక్కుతున్నాయి. మరి నేను ఇవాళ కులాల తావు తీసుకురాకుండా, పార్టీల తావు తీసుకురాకుండా జయంతి రోజే మనం జయంతి చేసుకోవడం కాదు, మరి అంబేద్కర్ ఆశయాలను నిత్యం అనుదినం ప్రజల్లో తీసుకెళ్ళి అందరినీ చైతన్యపరిచి మరో అంబేద్కర్ ఉద్యమం, మన అంబేద్కర్ ఉద్యమం జరగాలని చెప్పి నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుకుంటున్నాను. అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం కోసం మనం అందరం కలపకపోతే మరి ఈ దేశానికి మరి దళితుడు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి కావాలి. మరి ఉన్న రాష్ట్రాలలో సుమారుగా 28 రాష్ట్రాలలో దళితులను ముఖ్యమంత్రి చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత మాయావతి గెలిచిన తర్వాత మరి ఆమెకు వచ్చే అవకాశాన్ని బట్టి జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా ఎవరికి కూడా అవకాశం ఇవ్వట్లే. మేము అడుగుతున్నాం, విగ్రహాలు కాదు మాకు కావాల్సింది, మాకు రాజ్యాధికారం కావాలి. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ విధానంగా మరి ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాడికి మరి రాజ్యంలో అధికారం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు బాగుపడతాయని చెప్పి ఇవాళ అంబేద్కర్ జయంతిగా, అంబేద్కర్ సాక్షిగా మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. మరో అంబేద్కర్ ఉద్యమం రావాల్సిందే, అందరం ఏకం కావాల్సిందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకందరికీ మనస్ఫూర్తిగా అంబేద్కర్ జయంతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మూరమళ్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పుట్టినరోజున ప్రపంచ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన తర్వాత మొదటిసారి కావడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో జయంతి ఉత్సవాలలో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ/ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు కార్పొరేషన్ లోన్లను దారి మళ్లించి వైసీపీ ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. కనుక ఎస్సీ/ఎస్టీలకు రావాల్సిన సప్లాన్ నిధులను కార్పొరేషన్ లోన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి తర్వాత శివాజీ గారు, నందిక కిరణ్ కుమార్ గారు, హార్టీ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. నమస్కారం. ఇవాళ 132వ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఆయన యమన జాతుల్లో పుట్టి ఆయన ఒక ఉద్దేశంతో యమన జాతులు తక్కువ జాతి వాళ్ళందరూ సమాన రావాలని చెప్పి అందరూ బహుజన జీవనంలో అందరూ సమానంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశంతో అట్టడుగు ఉన్న వారికి రిజర్వేషన్ కల్పిస్తేనే వీళ్ళు ఉన్నత వర్గాలతో కలుస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన శ్రమించి భారతదేశానికి ఒక దిశ చూపించి రాజ్యాంగాన్ని రాసి మరి భారతదేశానికి ఒక ఉన్నతిని తీసుకొచ్చారు. అయితే ఈవేళ కోనసీమ జిల్లా పేరు ఇచ్చారు. అయితే కోనసీమ పేరు ఇచ్చారు తప్ప మాకున్న ఈ నిమ్న జాతులకున్న మాకు ఇవ్వాల్సిన ఫండింగ్ మా బడ్జెట్లో మాకు ఇవ్వాల్సిన బడ్జెట్ని ఇవ్వకుండా అవి పక్కదారులు పట్టించి అందరితో పాటు సమానంగా ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని మాకు ఇవ్వాల్సిన బడ్జెట్ మాకు ఇవ్వకుండా అవి అధిక అగ్రవర్ణాల వరకు తప్పించి మమ్మల్ని ఇంకా ఆయన రాజ్యాంగంలో స్పష్టంగా చూపించినా కూడా అది ఇప్పటికీ మాకు నెరవేరటం లేదు. ఈ పేరంటే ఇచ్చారు కానీ పేరైనా మేము పోరాడితే వచ్చింది తప్ప అవి ఇవ్వాలని ఇవ్వలేదు. కావున ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు మా మీద దృష్టి పెట్టి మాకు ఇవ్వాల్సిన బడ్జెట్లో మాకు కేటాయించవలసిన బడ్జెట్ను మాకు కేటాయించి మా ఉన్నతికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. తమపై దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులపై తగిన చర్య తీసుకుంటామని హీరా గ్రూప్ సీఈఓ నవహీరా షేక్ పేర్కొన్నారు. తమ న్యాయవాదితో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ ఇన్స్పెక్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదని, త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామని హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నవహీరా షేక్ తెలిపారు. ఇక కొంతమంది ఉద్దేశపూర్వకంగా తమ సంస్థపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని, గత 20 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా తాము వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. కానీ 2018లో తాను మహిళల కోసం మహిళా ఎంపవర్మెంట్ పార్టీని స్థాపించిన తర్వాతే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు. త్వరలోనే ఇన్వెస్టర్స్ అందరికీ న్యాయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ సిసిఎస్ వాళ్ళు మా డేటాని ఎఫ్ఎస్ఎల్ కి ఇచ్చి ఇంతవరకు సుప్రీంకోర్టు 3 టైమ్ ఆర్డర్స్ ఇచ్చిన డేటా ఇచ్చేయండి అని చెప్పి ఇంతవరకు మనకు డేటా టోటల్ గా హ్యాండ్ ఓవర్ చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో మనం చేసిన అపీల్స్ అన్ని అలో అయినాయి. ఇక మధ్యలో వచ్చి ప్రాపర్టీస్ గురించి కూడా మనం సుప్రీంకోర్టుకి అడిగినాము. మనం ప్రాపర్టీస్ సేల్ చేయాలా అంటే కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు 28 మార్చ్ 2023కి మనకి ఆర్డర్స్ ఇచ్చింది. ఇంతకు ముందు కూడా 87 ప్రాపర్టీస్లు మీరు సేల్ చేసుకోవచ్చని మనకి అలౌ చేసింది. కానీ మనకి కొంతమంది సోషల్ మీడియా పైన మనకి ఎనమీస్ ఉంటే అగనెస్ట్గా ఉండేవాళ్ళు తప్పుగా ఆ మాటలు ఇది చేస్తున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను తెలుపుతా ఉండేది ఏమిటంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన రైట్స్ అనేది మనకి పక్కాగా ఉన్నాయి. మనం ఎటువంటి బాధలు వచ్చినా నిజంగా లీగల్గా మనం ఫైట్ చేస్తే మనం తప్పకుండా గెలుస్తాము. ఇక మన హీరా గ్రూప్ పైన ఎన్నో ఎలిగేషన్లు పెట్టి 420 అని, 506 అని, 506 అని, 120B అని ఎన్నో ఎలిగేషన్స్లు పెట్టేసినారు.
కానీ ఒకరు కూడా ఒక్క మాటని ఇంతవరకు ప్రూఫ్ చేయలేకపోయినారు. 4 years అయిపోయింది. 4 years అయిపోయిన తర్వాత కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి అలాంటి పనులు లేదు. ఎందుకంటే ఇంకా 100 సంవత్సరాలు చూసుకుంటే కూడా మనం ఎప్పుడు అలాంటి తప్పు పనులు కానీ తప్పు ఇంటెన్షన్తో ఈ కంపెనీలు నడపలేదు. ఈ కంపెనీకి లీగల్గా ఓన్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ కంపెనీకి లీగల్గా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంతా బిజినెస్, గోల్డ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్, ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ లీగల్గా అన్నీ జరిగినాయి అన్నమాట. అవి మేము సుప్రీంకోర్టులో ప్రూఫ్ చేసినాము. ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఆర్డరు ఈ టైంలో ఏమిచ్చిందంటే ఇక ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ ఇంకా టోటల్ వెరిఫికేషన్ లేదు 500 crore డబ్బులు మనకి అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టులో మనము ఏం చేసినామంటే మన టౌలీ చౌకీలో ఒక ల్యాండ్ ఉండాది. అది more than 1000 CR వాల్యూ ల్యాండ్ అండి. అది మేము సేల్ చేసి అది మేము డిపాజిట్ చేస్తామని సుప్రీంకోర్టుకి మనం చెప్పినాము. అందుకే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని అలౌ చేసి అది అమ్మడానికి పర్మిషన్ ఇచ్చి ఇక ఏమీ లేదు, ఇక ఫర్దర్ ఆర్డర్స్ కూడా మనకేమీ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈసారి ఆర్డర్ ఇచ్చింది. ఇక మనకి చాలా సంతోషమైన మాట. ఇక 6 కంపెనీస్ నడిపే వాళ్ళకి కూడా మనది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఎవరికి కూడా ఇట్లా తొక్కాలని బ్లాక్ మెయిలర్స్ వెనకాల నుంచి ఉండి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు ఇది చేయాల్సిందే, లేకపోతే మేము ఇట్లా చేసేస్తాము, లేకపోతే అట్లా చేసేస్తాము అని చెప్పే వాళ్ళకందరికీ ఒక గుణపాఠంగా ఉంటుంది. అందరూ కోర్టులని ఆశ్రయిస్తే వాళ్ళకి తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టినాను. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమ గోదావరి జిల్లా బంగారు షాపుల వద్ద రెక్కి నిర్వహించి బంగారు ఆభరణాలు చోరీ చేసే ముఠాను పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల కాలంలో పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సులో బంగారు ఆభరణాల వ్యాపారి వద్ద నుండి చోరీకి గురైన 850 గ్రాములు గాను 40 గ్రాముల బంగారం రికవరీ చేసి 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులను మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా లౌల్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని డీఎస్పీ రవి మనోహరాచారి అన్నారు. త్వరలోనే మిగిలిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసి మిగిలిన బంగారు ఆభరణాలు 2 లక్షల నగదు రికవరీ చేస్తామని వెల్లడించారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. రాజమండ్రి వైపు పోయే ఒక బస్సులో ఒక బంగారు వ్యాపారస్తుడి యొక్క 850 గ్రాములు ఉన్నటువంటి వివిధ నగలు ఉన్నటువంటి ప్లస్ 2 లక్షల రూపాయల నగదు ఉన్నటువంటి క్యాష్ బ్యాగు మిస్ అయింది అని చెప్పి ఎవరో దొంగతనం చేశారన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే తెలిసింది ఏంటంటే ఆ బ్యాగ్ కలిగిన వాడు ఆర్టీసీ బస్ అంటే కండక్టర్ ఊరవతల మామూలుగా కదా ఊరవతల బస్ ఆపుకొని టికెట్లు కొడుతూ ఉంటారు అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే. సో ఆ సమయంలో ఆ బంగారు వస్తువులు కలిగినటువంటి ఎవరైతే వ్యాపారి ఉన్నాడో ఆ వ్యాపారి బ్యాగ్ తీసుకొని కిందికి దిగి ఒంటికి పోవడానికి కిందికి దిగుతాడు. సో కిందికి దిగంటే బస్సు పక్కనే పోడుగా కొంచెం చూసుకుంటారు దాపు ఎక్కడ ఉంది అని. సో అక్కడ దిగేటప్పటికీ ఇతనితో పాటుగా ఇంకా కొంతమంది వ్యక్తులు ఇతన్ని అడ్డగించి దాదాపు ఒక 7-8 మంది వ్యక్తులు 2 వెహికల్స్లో వచ్చి ఇతన్ని అడ్డగించి ఇతని దగ్గర ఉండేటువంటి నగల బ్యాగును తీసుకెళ్తారు. ఇది స్థూలంగా జరిగినటువంటి సంఘటన. సో దీని మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఫస్ట్లో దొంగతనం కేసు కట్టడం జరిగింది. తర్వాత విచారిస్తే 7 మంది 8 మంది వచ్చి ఇతన్ని అడ్డగించి నగలు తీసుకొని పోయినా తెలిసిందంటే డెకాయిటీ కేసుగా మార్పు చేయడం జరిగింది. ఈ కేసులో మనకు ఒక 3 వ్యక్తులను మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరూ ఐడెంటిఫై అయ్యారు, బట్ ఒక 3 వ్యక్తుల్ని ఈరోజు భీమవరం ఏరియాలో భీమవరం 1 టౌన్ లిమిట్స్లో ఈరోజు కదా భీమవరం 1 టౌన్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నము ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాకు మాడ తాలూకు లౌల్ గ్రామం పేరు లౌల్ గ్రామం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు మేము అరెస్ట్ చేసినటువంటి 3 వ్యక్తులు కూడా అక్కడి వాళ్ళే, అంటే వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఈ 3 వ్యక్తుల్లో ఒకరికి నేర చరిత్ర ఉంది. అక్కడ కేసెస్ ఉన్నాయి. షోలాపూర్ జిల్లాలో అక్కడ కొన్ని జిల్లాల్లో కేసెస్ ఉన్నాయి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కేసులో ఇంకా దాదాపు
6-7 మంది ఇంకా ఉన్నారు, 6 to 7 పీపుల్ ఇంకా ఉన్నారు. వాళ్ళను అరెస్ట్ చేయాలి. విశాఖ ఉక్కును తుక్కు చేయాలని కేంద్రం ఆలోచనని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించిన పరిశ్రమ ఇది అని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఏమయ్యారు? స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మెడలు వంచుతున్నామన్న జగన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. 35 ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ప్రస్తావించడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు హిందీ భాష ఒకటి సంఘటితంగా మనం చెప్పాల్సి ఉంది. విశాఖ కుక్ అనేది కేవలం కర్మాగారం, మెషిన్లు లేదంటే భవనాలు అనుకునే వాళ్ళు చెప్తున్నాం. 35 మంది తెలుగు జాతి ప్రజల ఆత్మ, వాళ్ళ త్యాగంతో వేలాది మంది వాళ్ళ క్షతగాత్రులైతే వాళ్ళ రక్తంతో పునీతమై సాధించుకున్న ఫ్యాక్టరీ అది. రాజకీయ నాయకులు ఎటన్నా వెళ్ళండి, వాళ్ళు చేసే సందర్భం ఉంటే నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పిలిపించుకుని మాట్లాడి వెళ్ళిపోతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిపోతున్నారు, కళ్యాణ్ బాబు గారు వెళ్ళిపోతున్నారు, నారాయణ శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, లేదంటే మేమందరం, అలాగే కార్మిక నాయకులు అయోధ్యరామ్ గారు, ఆదినారాయణ గారు, మంత్రి చంద్రశేఖర్ గారు, మిగతా రంగ సంఘ నాయకులందరూ ఉన్నారు ఇక్కడ. ఇవాళ కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, విక్రమార్క గారు అందరూ వచ్చి వాళ్ళు నిలబడతారు. 13 కోట్ల మంది తెలుగు జాతి బిడ్డలు ఇక్కడ నిలబడితే ఎవరికి దమ్ముందో రమ్మనండి. ఆదాని గారు గ్రాండ్ ఫాదరు, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడొస్తాడు రమ్మనండి. అంతే తప్ప కలిసి పోరాడితేనే నిలబడుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించారని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా కాన్వెంట్ కూడలి వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పోర్టు చైర్మన్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పోర్టు ఎస్సీ ఎస్టీ అధికారులు మరియు ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ జై భీములు. మరి he led a very long struggle for upliftment of the depressed class. Besides that, he also made a great contribution in the formation of our constitution, whatever constitution, and it was not only for a depressed class only. The basic thing, his main focus was on fundamental rights, which force that each individual, even if he is not a citizen of the country, each human being is entitled for the fundamental rights, and these fundamental rights are the core of our constitution, which give all individuals to develop their personality in all sphere of life. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికీ లేనట్టేనని కేంద్ర మంత్రి ప్రకటన. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్. నిమ్మకూరుపై చంద్రబాబు దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారన్న మాజీ మంత్రి కొడాలి నాని. ప్రజల కోసం చంద్రబాబు 1 ఎకరం కొన్న రాజకీయాలు వదిలేస్తానని సవాల్. విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత. 4.8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకే ఫెన్సింగ్ వేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.